ఈ ప్రాబ్లం మీరు చూసినట్టయితే ద ఇన్స్టాంటేనియస్ కరెంట్ అండ్ ఇన్స్టాంటేనియస్ వోల్టేజ్ అక్రాస్ ఎ సిరీస్ సర్క్యూట్ containing resistance and inductance are given by I is equal to root 2 sin 100t minus pi by 4 amperes and the voltage V is equal to 40 sin 100t volts. Calculate the resistance. ఇక్కడ మనం మోటో కనుక చూసినట్టయితే మనకు ఒక సర్క్యూట్ ఇవ్వబడింది. అందులో ఒక రెసిస్టరు ఒక ఇండక్టరు ఉన్నాయి. అవి రెండు ఒక వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. ఒక రెసిస్టర్, ఒక ఇండక్టర్, ఒక వోల్టేజ్ సోర్స్. ఇందులో కరెంటు కొంత ఫ్లో అవుతుంది I. దీనిలో మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. R is equal to ఎంత. ఇది మన మోటో. ఇప్పుడు రిజాల్వ్ చేద్దాం. మనకేం క్వాంటిటీస్ ఇచ్చారో ఈ ప్రాబ్లం నుంచి. ఈ ప్రాబ్లంలో కరెంట్ I is equal to root 2 sin 100t minus pi by 4 and pi by 4 amperes and V is equal to 40 sin 100t volts. సో ఇవి రెండు ఇవ్వడం జరిగింది. మనం ఇందులో రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ రెసిస్టెన్స్ ఎలా కనుక్కోవాలో మనం రిజాల్వింగ్ చూద్దాం. సారీ, ఇది ఇన్వెస్టిగేషన్. మనం ఇప్పుడు రిజాల్వ్ చేసి చూద్దాం. ఈ రిజాల్వింగ్లో ఈ ఇవ్వబడిన క్వాంటిటీస్ నుంచి మనం ఏం కనుక్కోవచ్చు అంటే I maximum I is equal to root 2 and ఇది omega is equal to 100 hertz and pi by 4 ఇదేమో phase difference 5 is equal to pi by 4 and ఇది వచ్చేసేమో V maximum Vm is equal to 40 volts. సో ఇప్పుడు ఈ రిజాల్వ్ చేయగానే మనకి ఇచ్చిన క్వాంటిటీస్ నుంచి ఈ 4 క్వాంటిటీస్ని మనం రిజాల్వ్ చేసాము. ఇప్పుడు వీటి నుంచి మనం కనుక్కోవాల్సింది ఏంటో చూద్దాం. మనం కనుక్కోవాల్సింది రెసిస్టెన్స్ అంటే R. ఈ R ఎలా వస్తుంది, ఈ రెసిస్టెన్స్ ఇక్కడ ఇవ్వబడిన క్వాంటిటీస్ నుంచి R ఎలా వస్తుందో మనం చూద్దాం. ఈ మొట్టమొదటిగా మనకు చూడండి IM 5 VM ఈ మూడు క్వాంటిటీస్ ఇచ్చారు. ఈ మూడు క్వాంటిటీస్ నుంచి మనం ఏమన్నా కనుక్కోవచ్చేమో చూద్దాం. సో ఈ మూడు క్వాంటిటీస్ మనకు తెలిసి పవర్ని కనుక్కోవడానికి ఉపయోగపడతాయి. ఎలాగంటే పవర్ ఇన్ అన్ ఇండక్టివ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు P is equal to Im into Vm cos 5 అంటే Im into Vm maximum current maximum potential యొక్క ప్రోడక్ట్ విత్ cosine of the phase difference. ఈ కాస్ ఫేజ్ డిఫరెన్స్ యొక్క కాస్ యాంగిల్ తీసుకుంటే వీటి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి పవర్కి సమానం అవుతుంది ఎటువంటి ఆల్టర్నేట్ సర్క్యూట్లో అయినా సరే. సో మనకు Im ఎంత రూట్ 2 Vm 40 cos 45 degrees లేదా cos pi by 4 that is equal to root 2. మనకి ట్రిగనామెట్రిక్ రేషియోస్ నుంచి తెలుసు cos 5 అంటే 1 by root 2. సో 1 by root 2 క్యాన్సిల్ అవుతాయి. మనకి మిగిలేది 40 పవర్ యొక్క యూనిట్ వాట్. ఇప్పుడు పవర్ తెలిసింది. పవర్కి రెసిస్టెన్స్కి ఏమైనా రిలేషన్ ఉందా? చాలా రిలేషన్స్ ఉన్నాయి. P ఈజ్ ఈక్వల్ టు V స్క్వేర్ బై R రాయొచ్చు లేదా I స్క్వేర్ ఇంటూ R రాయొచ్చు. ఇలా ఏ విధంగానే మనం రాయొచ్చు లేదా VI అని రాయొచ్చు. మనకి R తెలుసు, R మనకు కనుక్కోవాలి. P తెలుసు, Im తెలుసు ఇక్కడ మనకి. ఓకే, దాన్ని బట్టి మనం పవర్ రాయొచ్చు అనుకుంటే P ఈజ్ ఈక్వల్ టు Im స్క్వేర్ ఇంటూ R. ఇప్పుడు దీని నుంచి Rని కనుక రిజాల్వ్ చేస్తే R ఈజ్ ఈక్వల్ టు P బై Im స్క్వేర్. that is equal to P ఎంత 40 watt by Im ఎంత root 2 whole square అంటే 40 by 2 that is 20 ohms. ఇది ఆ ఇండక్టివ్ సర్క్యూట్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ లేదా టోటల్ రెసిస్టెన్స్ ఆ సర్క్యూట్ది.